ఎస్ఎల్బీసీ టన్నెల్ ప్రమాద ఘటనకు సంబంధించి రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతుంది. ప్రస్తుతం ఘటనాస్థలం నుంచి మనకు మరింత సమాచారాన్ని మా ప్రతినిధి శేఖర్ అందిస్తారు. శేఖర్, రెస్క్యూ ఆపరేషన్ ఎట్లా కొనసాగుతుంది? ప్రస్తుతం ఏ బృందాలు అక్కడ రెస్క్యూ ఆపరేషన్ ని కొనసాగిస్తున్నాయి? అండ్ ప్రత్యేకంగా రాట్ హోల్ మైనర్స్ ని కూడా తీసుకొచ్చిండ్రు. వాళ్ళు ఏం చెప్తున్నారు? స్వేచ్ఛ, ఇక్కడ ప్రస్తుతం మనము ఎస్ఎల్బీసీ టన్నెల్ పైన ఉన్నాము. అయితే ఇక్కడ నాగర్ కర్నూలు జిల్లా అమ్రాబాద్ మండలం దోమలపెంట సమీపంలో ఉన్న ఈ ఎస్ఎల్బీసీ టన్నెల్ ఉంటుంది. అయితే 3 రోజుల క్రితం, ఈ రోజు 3వ రోజు రిస్క్ కొనసాగుతుంది. అయితే మనం 3 రోజుల నుంచి కూడా ఈ సంఘటనను కవర్ చేస్తూ ఉన్నాము. అయితే మొన్న 3 రోజుల క్రితము ఉదయం 8:30కు ఈ ప్రమాదం జరిగింది. ఎస్ఎల్బీసీ టన్నెల్లో ఒక 14 కిలోమీటర్ల లోపల ఈ దుర్ఘటన జరిగింది. ఉదయం 8 గంటలకు లోపలికి అందరూ కూడా అక్కడ పనిచేసే వాళ్ళు ఒక 50 మంది లోపలికి వెళ్ళినటువంటి పరిస్థితి. 50 మంది వెళ్ళిన ఒక 15-20 నిమిషాల లోపనే ఒక పెద్ద శబ్దం వచ్చి అక్కడ ఏదైతే మిషనరీ పని చేస్తున్నటువంటి మిషనరీ ఉంటుందో ఆ మిషనరీకి అవతల వైపుగా 8 మంది ఉన్నారు. ఇక్కడ మిగతా 42 మంది వాళ్ళు ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని వాళ్ళు బయటికి పరుగులెత్తు వచ్చారు. దాంట్లో 3కి తీవ్ర గాయాలైనటువంటి పరిస్థితి. అయితే ఇప్పటికి కూడా 3 రోజులు అవుతా ఉంది. తర్వాత సుమారుగా 60 గంటల సమయం అవుతుంది. వాళ్ళు అందులోనే చిక్కుకున్నారు. వాళ్ళు చిక్కుకున్న వారిలో ఒక 2 ఇంజనీర్లు, 2 మిషన్ ఆపరేటర్లు, మరొక 4 కార్మికులుగా చెప్తా ఉన్నారు. అయితే వాళ్ళంతా కూడా ఇతర రాష్ట్రాల నుంచి పొట్ట చేత పట్టుకొని బ్రతుకు తెరువు కోసం, అంటే మన రాష్ట్రంలో ప్రగతి మెట్లు కట్టేందుకు వచ్చిందని కూడా చెప్పవచ్చు. అయితే వాళ్ళంతా కూడా ఈరోజు వాళ్ళ ఏ పరిస్థితుల్లో ఉన్నారు, 3 రోజులుగా ఆ టన్నెల్లో చిక్కుకొని వాళ్ళ పరిస్థితి ఎట్లా ఉంది అని మాత్రం ఇప్పటి వరకు కూడా ఏ విషయం కూడా మనకు తెలియనటువంటి పరిస్థితి. దీనిపైన మన రాష్ట్రమే కాదు, దేశవ్యాప్తంగా కూడా ఇక్కడ జరిగినటువంటి సంఘటన పైన ప్రతి ఒక్కరు కూడా వాకప్ చేస్తూ ఉన్నారు. అయినప్పటికీ కూడా వివిధ బృందాలతో రాష్ట్ర ప్రభుత్వం చాలా వివిధ బృందాలు అక్కడ రెస్క్యూ చేస్తూ ఉన్నాయి. ఎస్ఎల్బీసీ వద్ద ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితులు, దయనీయమైనటువంటి పరిస్థితులు కనిపిస్తూ ఉన్నాయి. దాదాపు సుమారు 400 పైచీలకు బృందాలు అక్కడ రెస్క్యూ చేస్తున్నప్పటికీ కూడా ఇప్పటి వరకు లోపలికి వెళితే 12 కిలోమీటర్ల వద్దకు పూర్తి స్థాయిలో అక్కడ నీరు వచ్చినట్టుగా వాళ్ళు చెప్తా ఉన్నారు. ఆ నీటిని అంతా కూడా డీవాటరింగ్ చేసే క్రమంలో దాంట్లో బురద ఉంది. అయితే టన్నెల్ లోపల 14 కిలోమీటర్ల వద్ద ఈ పనులు నడుస్తూ ఉన్నాయి. అయితే 13 కిలోమీటర్లు దాటిన తర్వాత ఒక్కసారిగా టన్నెల్ ఏదైతే భద్రత ఉంటుందో ఆ భద్రతకు సంబంధించినటువంటి స్థలంలో ఒక మిషనరీ ఉన్నటువంటి ప్రదేశంలో కుప్ప కూలేయడంతో అక్కడ మొత్తం కూడా, అంటే ఆ కుప్ప కూలడం అంటే నీటితో తడిసినటువంటి ప్రదేశం అంతా కూడా ఊహించని విధంగా కుప్ప కూలిందని చెప్పేసి, ఇదంతా కూడా ముందు జాగ్రత్త లేకపోవడం వల్ల జరిగిందని చెప్పేసి కూడా చాలా మంది కూడా చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఎన్డీఆర్ఎస్ బృందంతో పాటు హైడ్రా, డిఆర్ఎస్ బృందాలు, తర్వాత వివిధ రకాల భారత నేవీ బృందము, వీళ్ళంతా కూడా రిస్క్ లో పాల్గొంటున్నటువంటి పరిస్థితి. అయితే తాజాగా ఈరోజు ఇక్కడ ఉత్తరాఖండ్లో ఇలాంటి సంఘటన జరిగినప్పుడు ర్యాట్ హోల్ సంబంధించిన మైనర్స్ బృందం కూడా అక్కడ సక్సెస్ అయిందని చెప్పేసి వాళ్ళని కూడా పిలిపించారు. వాళ్ళు మధ్యాహ్నం వరకే ఢిల్లీ నుంచి హెలికాప్టర్లో హైదరాబాద్ వచ్చారు. అక్కడి నుంచి వాహనంలో వాళ్ళందరినీ కూడా 6 మందిని ఇక్కడ తీసుకొచ్చినప్పటికీ ఇప్పటి వరకు కూడా వాళ్ళని లోపలికి అయితే పంపలేదు. అయితే ఇక్కడ ఒక సమస్య ఏర్పడతా ఉందని చెప్పేసి అన్అఫీషియల్ గా, అంటే అక్కడ లోపలికి వెళ్ళొచ్చిన వారు చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. లోపలికి సహాయక చర్యలు ముమ్మరం చేయాలని చెప్తున్నప్పటికీ కూడా విఐపీలు, తర్వాత మంత్రులు వాళ్ళు వచ్చేసరికి కూడా ఉన్నతాధికారులంతా కూడా వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయడం, తర్వాత వాళ్ళకి సంబంధించినటువంటి మీటింగ్ లో అటెండ్ అవడం వల్ల మేము లోపలికి రెస్క్యూ పనులు చేయడంలో కొంత ఇబ్బంది నెలకొంటుందని చెప్పేసి కూడా వాళ్ళు చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. మొన్న ఉత్తమ్ కుమార్ రెడ్డితో పాటు జూపల్లి మన్నా వచ్చారు, తర్వాత నిన్న కూడా వచ్చినటువంటి పరిస్థితి. ఈ రోజు కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఉదయం నుంచి కూడా ఇక్కడే టన్నెల్లో ముందు భాగంలో అక్కడ ఉన్నటువంటి కార్యాలయంలో కూర్చున్నాడు. తర్వాత పైకి చాలాసేపు ఉన్నప్పటికీ అక్కడనే దానికి సంబంధించినటువంటి అధికారులంతా కూడా ఆయన చుట్టే ఉండాల్సి వచ్చింది. లోపల కొన్ని షిఫ్టులు పోయినప్పటికీ కూడా అక్కడ పని మాత్రము ఈరోజు ఏం జరగలేదని చెప్పి ఒక జేసీబీ, చిన్న మినీ జేసీబీని లోపలికి పంపాలని చెప్పేసి ప్రయత్నించారు. దాన్ని రెడీ చేశారు, కానీ అది కూడా అలా జేసీబీ రెడీ చేసినంత వరకే కనిపిస్తా ఉంది. ఆ జేసీబీ ఇప్పుడిప్పుడే పంపించారని చెప్తా ఉన్నారు. అంత శ్రమ కోర్చి తర్వాత
ఉత్తరాఖండ్ లో సక్సెస్ అయినటువంటి టీంను ఇంత దూరం పిలిపించారు కానీ వాళ్ళని శేఖర్, ఇది అత్యంత తీవ్రమైన ఎమర్జెన్సీ సిచ్యువేషన్. ఏ మాత్రం ఆలస్యం చేయకుండా సహాయక చర్యలు కొనసాగాలి, రెస్క్యూ ఆపరేషన్ కొనసాగాలి. ఉన్న మల్టిపుల్ ఎన్ని బృందాలు ఉన్నాయో బృందాలు తమ తమ పనులు చేసుకుంటూ పోయి ఆ కార్మికులను ఎట్టి పరిస్థితుల్లో బయటకు తీయడానికి త్వరితగతిన శ్రమించి పని చేయాల్సిన అవసరం ఉంటుంది. కానీ ఇంత స్థాయిలో ఆలస్యం జరుగుతుంది అంటే, ఇంత పెద్ద స్థాయిలో నిర్లక్ష్యం కనిపిస్తుందని భావించాల్సిన అవసరం కనిపిస్తుంది. అంటే మీరు చెప్తున్నట్టుగా ఇవాళ ఉదయం నుంచి కూడా ఇప్పటి వరకు కూడా ఏం జరిగినాయి సహాయక చర్యలు అని అంటే, మీరు చెప్తున్నారు కేవలం జేసీబీతో మాత్రమే పనులు జరిగినాయి. ర్యాట్ హోల్ మైనర్స్ ని ఇంకా ఎందుకు రంగంలోకి దించలేదు? కారణం ఏం చెప్తున్నారు? వాళ్ళు మధ్యాహ్నమే వచ్చినప్పటికి కూడా వాళ్ళకు అంటే మేము కలెక్టర్ అధికారులతో మాట్లాడిన తర్వాతనే మేము లోపలికి వెళ్లాల్సి ఉంటుంది. ఇప్పటి వరకు కూడా మాకు అంటే ఇక్కడ మంత్రులు వాళ్ళు ఉండడం వల్ల వాళ్ళు మాకు ఇప్పటి వరకు మాకు ఆ టైం ఇవ్వలేదన్నట్టుగా, లేదంటే మాకు ఇప్పటికే పొమ్మని చెప్పలేదన్నట్టుగా కూడా చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. వాళ్ళతో మనం ప్రత్యక్షంగా మాట్లాడాం. వాళ్ళు అక్కడ రిస్క్ అంటే వాళ్ళు ఉత్తరాఖండ్ లో సక్సెస్ అయ్యారు. మరి అంత శ్రమ కోల్చి పిలిచినప్పటికీ కూడా ఇక్కడికి వాళ్ళను ఎందుకు ఇప్పటి వరకు ఉపయోగించాలనేది ఒక ప్రశ్నగా మారిందని చెప్పవచ్చు. దీంతో పాటుగా యూపీ ఇతర రాష్ట్రాలకు వెళ్ళి వచ్చినటువంటి మెగా కంపెనీకి సంబంధించినటువంటి వాళ్ళు వచ్చారు. వాళ్ళని కూడా పంపించలేదు. కేవలం ఈ భారత నేవీకి సంబంధించి తర్వాత ఎన్డీఆర్ఎస్ బృందాలతో పాటు సింగరేణికి సంబంధించిన వాళ్ళు మాత్రమే లోపలికి ఇప్పటి వరకు వెళ్లారు. అక్కడ వాళ్ళు చెప్తున్నటువంటి విషయం ఏంటంటే, లోపల దయనీయమైనటువంటి పరిస్థితి ఉంది. మొత్తం పూర్తి స్థాయిలో నీరుతో నిండి ఉంది. నీరు అంటే బురదతో కూడినటువంటి బురదతో కూడినటువంటి ఉంది. లోపలికి వెళితే చాలా లోతు దిగబడుతుంది. అక్కడికి వెళ్లాలంటేనే అంటే ఒక రకమైనటువంటి భయానకమైనటువంటి వాతావరణం ఉంది. ఇప్పటికే అది తడిసి కూలింది. మళ్ళీ ఆ మట్టిని కదిలిస్తే మళ్ళీ ఏం ప్రమాదం జరుగుతుందో అని చెప్పేసి కూడా వాళ్ళు చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. మొత్తంగా ఇది చాలా సమయం పట్టే పరిస్థితి కూడా కనిపిస్తా ఉంది. ఇప్పటికే అక్కడ లోపల కవరేజ్ చేస్తున్నటువంటి మీడియాకు కూడా అక్కడ టన్నెల్ దగ్గరికి వెళ్లి కవర్ చేస్తున్న మీడియాకు కూడా అనుమతులు నిరాకరించబడ్డాయి. లోపలికి వెళ్ళొద్దు, పైనే ఉండి మేము ఇచ్చేటువంటి సమాచారం మాత్రమే మీకు ఇస్తామని చెప్పేసి ఇప్పటికీ చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. మొత్తంగా ఇక్కడ చాలా మంది ఇక్కడ హృదయ విదారకమైనటువంటి ఈ సంఘటన చూసి పాపం వాళ్ళు ఎక్కడో పుట్టారు, ఇక్కడ వచ్చి చిక్కుకున్నారు, వాళ్ళ కుటుంబ సభ్యుల పరిస్థితి ఏంటి, వాళ్ళ పరిస్థితి ఏంటని చెప్పేసి కూడా చాలా మంది ఇక్కడికి వచ్చి వాళ్లకు సానుభూతి తెలపడమే కాదు, ప్రభుత్వం దీనిపైన పూర్తి చర్యలు చేపట్టాలి, చాలా వేగంగా వాళ్ళను కాపాడే ప్రయత్నం చేయాలని చెప్పేసి చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. ఇక్కడ ప్రజలే కాకుండా ప్రతిపక్ష నాయకులు కూడా బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తో పాటు హరీష్ రావు తర్వాత కవిత, ఈరోజు జగదీశ్వర్ రెడ్డి వీళ్ళంతా కూడా వెంటనే రెస్క్యూ అంటే ప్రభుత్వం పూర్తిగా విఫలమైంది, దీంట్లో ప్రభుత్వ తప్పిదమే, అధికారుల వైఫల్యంతోనే ఇదంతా జరిగిందని చెప్పేసి అక్కడ ఎవరైతే చిక్కుకున్నారో వాళ్ళని వెంటనే బయటకు తీసుకురావాలని చెప్పేసి కూడా వాళ్ళు చెప్తున్నప్పటికీ ఇక్కడకు వచ్చినటువంటి మంత్రులు మాత్రం కేవలం దాన్ని తప్పుదోవ పట్టించే విధంగా ఇక్కడ చేయాల్సిన పని అంటే ఇక్కడ రెస్క్యూ చేయాల్సి వాళ్ళు కాపాడాల్సినటువంటి సమయంలో ప్రతిపక్షాలపైన దుమ్మెత్తి వాళ్ళు మాట్లాడుతున్నట్టుగా మనకు స్పష్టమవుతా ఉంది. మొత్తంగా ఇది ప్రజలకు తెలిసినటువంటి ఇక్కడ ప్రతిదీ కూడా అబ్జర్వ్ చేస్తా ఉన్నారు. లోపల జరుగుతున్నటువంటి అంటే ఎంత పెద్ద సంఘటన జరిగిందనేది దానికి ఎలాంటి చర్యలు తీసుకోవాలి అది అంతా కూడా కాకుండా కేవలం రివ్యూలకు తర్వాత అక్కడ జరిగేటువంటి ఏదైతే రెస్క్యూ జరుగుతున్నటువంటి టన్నెల్ లోపలికి కొంత దూరం వెళ్లి రావడము ఇదంతా కూడా అక్కడ రెస్క్యూ చేస్తున్నటువంటి టీంలకు ఇబ్బందిగా మారిందని చెప్పేసి వాళ్ళు ఎవరైతే రెస్క్యూ చేస్తున్నారో ఆ టీంలకు సంబంధించిన వాళ్ళే చెప్తున్నటువంటి పరిస్థితి. అయితే శేఖర్, ఇప్పుడున్న పరిస్థితి ప్రకారం చూసుకుంటే కార్మికుల లోపల చిక్కుపోయిన 8 మంది భద్రత పరిస్థితి ఏంటి, వాళ్ళ ప్రాణాల పరిస్థితి ఏంటి, వీళ్ళు ఎప్పుడు పనులు మొదలు పెడతారు, మళ్ళీ వచ్చిన కొత్త టీమ్స్ అయినా సరే వాళ్ళ కండిషన్ ఎట్లా ఉందనేది సమాచారం ఎప్పుడు వచ్చే అవకాశం కనిపిస్తుంది? అసలు నిజంగా కూడా అక్కడ మేము వెళ్ళినప్పుడు పరిస్థితులు ముందు జాగ్రత్త అంటే కేవలం గతంలోనే ఈ టన్నెల్ పైన మెత్తబడి ఉన్నందుకే ఆ పనులు ఆపారు, దాన్ని మళ్ళీ సక్రమంగా చూడకుండా మళ్ళీ స్టార్ట్ చేయమని చెప్పారు. స్టార్ట్ చేయడం వల్లే ఒక పెద్ద డ్రిల్లింగ్ చేసేటువంటి మిషన్ తో మేము ముందుకు వెళ్ళాము. అక్కడ అంటే పైన భద్రత ఉందని చెప్పేసి మేము ముందుకు వెళ్ళాము. దాంట్లో వెళ్లేసరికి ఒక్కసారిగా మేము వెళ్ళిన 20 నిమిషాల లోపే పూర్తి స్థాయిలో ఒక్కసారి భారీ శబ్దం వచ్చింది. ఆ శబ్దం వచ్చిన వెంటనే మాకు భయభ్రాంతులకు గురయ్యాము. ఒక శబ్దం రావడమే కాకుండా వాటర్ తో పాటు పెద్ద గుట్ట కూడా కూలినట్టుగా అనిపించింది. ప్రాణాలు అరచేత్తో పెట్టుకొని మేమంతా కూడా అక్కడి నుంచి తిరిగి
పరుగులెత్తుకుంటూ ఒకరిని మందలించుకునే పరిస్థితి కూడా లేదు. ఆ సమయంలో రావాల్సి వచ్చింది అని చెప్పేసి ఒక ముగ్గురు క్షతగాత్రులు చెప్పినటువంటి పరిస్థితి కనిపించింది. మొత్తంగా ఇంత జరిగినప్పటికీ కూడా ప్రభుత్వం దీనిపైన పూర్తి స్థాయిలో అంటే ఇంత ఇష్యూ జరిగితే ఏదైనా ఇష్యూ జరిగినప్పుడు గంటకొకసారి లేదంటే 2 గంటలకు ఒకసారి అక్కడ ఏం జరుగుతుంది, ఎట్లా జరుగుతుంది, ఏంది పరిస్థితి, ఒక మామూలుగా ఒక సినీ ఫీల్డ్ కావచ్చు, ఇంకెవరైనా ఒక ఉన్నతమైనటువంటి వాళ్ళు హాస్పిటల్లో చేరితేనే దాని బులెటిన్ రిలీజ్ చేస్తారు. ఇంత పెద్ద సంఘటన, ఇంతమంది లోపల చిక్కుకొని వాళ్ళ పరిస్థితి దయనీయమైన స్థితిలో ఉంటే వాళ్ళు ఏమి చెప్పకుండా ఇప్పటి వరకు అంటే మొన్న ఒక రోజు ప్రెస్ మీట్ ఏర్పాటు చేసి ఉదయం జరిగితే సాయంత్రం వీళ్ళు చిక్కుకున్నారని వాళ్ళ పేరు రిలీజ్ చేశారు. తర్వాత ఎలాంటి సహాయ సహకారం అందిస్తున్నారని గంటకు లేదంటే 2 గంటలకు ఒకసారైనా కానీ చెప్పాల్సినటువంటి బాధ్యత వచ్చినటువంటి మంత్రులకు కానీ అధికారులకు కానీ ఉంటుంది. కానీ అది ఏది చెప్పకుండా కేవలము అంటే వాళ్ళు మేము రిస్క్ నడుస్తుంది చేస్తున్నాం అని చెప్పేసి చెప్తున్నట్టు. అయితే ప్రాథమికంగా అధికారికంగా కాకుండా అనధికారికంగా అందే సమాచారం మాత్రమే ఈ మీడియాలో వస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. ఇప్పటికీ అయితే ఇది ఒక రకంగా ఇట్లా ఉంటే మరి ఈ రోజు సాయంత్రం నుంచి కూడా మీడియాకు పూర్తి ఆంక్షలు పెట్టినటువంటి పరిస్థితి. ఆ టన్నెల్ దగ్గరికి ఎవరు కూడా లోపలికి రావద్దు, అంటే లోపలికి కాదు ముందుకు ఆ కింద డౌన్ లోకి ఎవరు రావద్దు, పైనే ఉండాలి, ఏమైనా సమాచారము మేము ఇచ్చినప్పుడే తీసుకోవాలి అని చెప్పేసి ఒక మెసేజ్ కూడా మీడియాకి పెట్టినటువంటి పరిస్థితి కనిపించింది. మొత్తంగా ఒక రకంగా చూసినట్టయితే ఇది చాలా దయనీయమైన పరిస్థితి. వాళ్ళ కుటుంబ సభ్యులు కూడా కొంతమంది వచ్చారని చెప్తున్నారు. వాళ్ళు ఎక్కడ ఉన్నారు వాళ్ళకు అని కూడా వాళ్ళకు అంటే తెలుసుకునే పరిస్థితి లేకుండా వాళ్ళు ఎక్కడో ఒక దగ్గర ఉంచినట్టుగా కూడా కొంతమంది చెప్తా ఉన్నారు. వాళ్ళు వస్తే వాళ్ళ బాధను వాళ్ళ రోదనలు ఇక్కడ మిన్నట్టుతాయి కాబట్టి అదంతా కూడా మీడియా చూపించే అవకాశం ఉంటుంది. కాబట్టి వాళ్ళను కూడా ఒక దగ్గర ఇక్కడికి రానివ్వకుండా ఉంచినట్టుగా కూడా కొంతమంది చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. ఏదేమైనప్పటికీ ఇది ముమ్మాటికి ప్రభుత్వ వైఫల్యమే, ప్రభుత్వం విఫలం కావడమే, దీనికి ముందు చూపు లేకపోవడమే అని చెప్పేసి కూడా పలువురు విమర్శిస్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తా ఉంది. ఇక్కడ ఇప్పటి వరకు కూడా ఉదయం నుంచి కూడా ఇప్పటి వరకు అంటే ఇప్పుడు కొద్దిసేపటి క్రితం వరకు కూడా మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు ఇక్కడ ఉన్నారు. టన్నెల్ కింది భాగంలో ఉండి సాయంత్రము మీడియా సమావేశం ఉంటుందని చెప్పేసి ఆర్భాటంగా ఇక్కడ మీడియా వాళ్ళంతా కూడా ఒక 2 గంటలు 3 గంటల పాటు వెయిట్ చేసినటువంటి పరిస్థితి. ఆయన చివరకు వచ్చేసి ఒకే ఒక 2 నిమిషాల లోపలనే ఆయన మీడియా సమావేశం ముగించారు. పూర్తి స్థాయిలో మేము చర్యలు తీసుకుంటామని చెప్పారు, కానీ ఎలాంటి చర్యలు తీసుకుంటామని కూడా చెప్పలేనటువంటి పరిస్థితి. మొత్తంగా ప్రభుత్వం ఈ తప్పిదమే దీనికి కారణం అని చెప్పొచ్చు. స్వేచ్ఛ తాజా పరిస్థితి. ఓటు స్టూడియో.